జనంపాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం అన్న. ఇంతకుముందుకు తెలంగాణ హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ ఎవరిది అనే అంశం మీద పాటలు పాడుకున్నాం. అట్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టకంటే ముందు రేపు చంద్రబాబు తయారవుతాడు. వీళ్ళందరి కోసం తెలంగాణ ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ బిల్లును పార్లమెంట్ పెట్టేంత వరకు ఎట్లా ఉండాలి తెలంగాణ ప్రజలు అంటే మరొకసారి ఆనాడు ఏ రకంగా అయితే అప్పుడు రజాకారులను తరిగొట్టడంలో నైజాం పైజాం ఉడగొట్టిన చరిత్ర తెలంగాణ ఒకసారి నెమరేసుకోమని గుర్తు చేసుకోమని ఈ తరానికి నేను చెప్పాలనుకున్నా. ఈ మూమెంట్లో నాకేం పట్టింది, మేము మొన్న చాలా మంది చూసినాను మన ఏది సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా మున్సిపల్ వాళ్ళు సమ్మె చేసారు, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసారు, అటు సంఘీయ వాళ్ళు సమ్మె చేసారు. కానీ ఎవరి సమయం వాళ్ళకే పరిమితం అయిపోయింది. మామూలు జనం మాత్రం మామూలు బస్సులు బంద్ అయిపోతే వీడు ఏదో ఆటో వీడు ఆడుకొని తిరుగుతున్న కొలువు చేసుకుంటున్నాడు మామూలు. కానీ సామాన్య జనం కదిలి రాలే. సామాన్య జనం కదిలి వచ్చినప్పుడే ఇది ఉద్యమం నాది, ఇది నా కోసం అని అందరూ తనకు తాను ఫీల్ అయినప్పుడే మన ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఇమీడియట్లీ తొందరలో మనం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు మనం పెట్టుకోగలుగుతాం అన్నట్టు. పాట పాడే ముందు ఒక కాల్ లైన్లో కాల్ తీసుకున్నాం. హలో హలో, జై తెలంగాణ అన్నా. జై తెలంగాణ అన్నా, నిసార్ భాయ్ తో మాట్లాడాలన్నా. మాట్లాడన్నా నిసార్ భాయ్ తో మాట్లాడు. ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? నిసార్ భాయ్ నమస్తే అన్న. అన్నా నమస్తే. జై తెలంగాణ అన్న, అంబర్పేట్ పటేల్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు వెంకటేష్ అన్న. చెప్పన్నా ఇంతమో వేసిమ్మా అన్న. ఇప్పుడు జగన్ మీటింగ్ పెట్టిండన్న హైదరాబాద్ లా. అవునన్నా. దాని నుంచి మన తెలంగాణకి మన ఎఫెక్ట్ పడుతుందా అన్న? ఏం పడదన్నా, మనం గట్టిగుంటే ఏం పడదు అన్న. ఈ శంకరావంకు ఒక దెబ్బ తలిగేటట్టు ఒక మంచి పాట పాడనా? పాడుతున్నా నీకోసం పాడుతున్నా. అన్న పాడనా? రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతుంది, రండిరో తెలంగాణ పోరు దండు గదులుతుంది, రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతుంది, రండిరో తెలంగాణ పోరు దండు గదులుతుంది, రండిరో తెలంగాణ. ఎట్లా రావాలి? కారం పిడి కిల్ల బట్టి కల్లల్లా జల్లుకుంటా, కారం పిడి కిల్ల బట్టి కల్లల్లా జల్లుకుంటా, ఒడిసెల రాళ్ళు ఇసిరి రజాకార్ల తరిమినట్టు, రండిరో తెలంగాణ పల్లె గుండె గదులుతోంది, రండిరో తెలంగాణ పోరు దండు తగులుతోంది, రండిరో తెలంగాణ. యాడన్న గిన్నన్ని నీళ్లు కనబడ్డాయంటే, యాడన్న గిన్నన్ని నీళ్లు కనబడ్డాయంటే, యాడన్న గింతంతా నల్ల రేగడున్నదంటే, యాడన్న గింతంతా నల్ల రేగడున్నదంటే, ఆడొచ్చి ఆంధ్రోడు అడ్డబెట్టి కూసుండు, ఆడొచ్చి ఆంధ్రోడు అడ్డబెట్టి కూసుండు, మనగడ్డ మీద మనకు బుడ్డ కోసి కరువాయే, రండిరో తెలంగాణ పల్లె గుండె గదులుతోంది, రండిరో తెలంగాణ పోరు దండు రగులుతోంది, రండిరో తెలంగాణ. కొత్తిమీర కలే మాకు కారము ఎచ్చాలు మనై, కొత్తిమీర కలే మాకు కారము ఎచ్చాలు మనై, పప్పులు చింతపండు ఉప్పులు గిప్పులు మనయే, పప్పులు చింతపండు ఉప్పులు గిప్పులు మనవే, అంతా మనది చేసి వంట చేసినంక వాడు, 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 ఆంధ్ర భోజనం అంటూ బోర్డు పెట్టుడేందిరా, రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతోంది, రండిరో తెలంగాణ పోరు దండు రగులుతోంది, రండిరో తెలంగాణ. అపార్ట్మెంటులన్నీ ఆయిమన్న జాగలన్నీ, అపార్ట్మెంటులన్నీ ఆయిమన్న జాగలన్నీ, అయ్యా రియల్ ఎస్టేట్ ప్లాట్ల దంద వాళ్ళ ప్లేట్ల నిండా, రియల్ ఎస్టేట్ ప్లాట్ల దంద వాళ్ళ ప్లేట్ల నిండా, దర్జగా హైదరాబాదు అంత కబ్జా చేస్తుంటే, 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 గుడిసెల పట్టాలు లేక కామ్రేడ్స్, గుడిసెల పట్టాలు లేక గుద్దుక సచ్చుడేంది రా, రండిరో పోరు దండు రగులుతోంది, రండిరో తెలంగాణ పోరు గుండె రగులుతోంది, రండిరో తెలంగాణ. రవాణా విద్యుత్తు విద్య వైద్య రంగాల్లో, రవాణా విద్యుత్తు విద్య వైద్య రంగాల్లో, అన్ని తావులల్లా ఆఫీసర్లాంధ్రోల్లే, అన్ని తావులల్లా ఆఫీసర్లాంధ్రోల్లే, నమస్తే చేసుకునే గులాములము మనమైతిమి, నమస్తే చేసుకునే గులాములము మనమైతివి, తాళాలెయ్యాలే తాళం చేతులియ్యాలే, రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతోంది, రండిరో తెలంగాణ పోరు దండు రగులుతోంది, రండిరో తెలంగాణ. కారం పిడికి ఇళ్ళ బట్టి
కళ్ళల్లా చల్లుకుంటా ఒడిసెల రాళ్ళు ఇసిరి ఇసిరి రజాకార్ల తరిమినట్టు రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతుంది రండిరో తెలంగాణ పోరు దండు కదులుతుంది రండిరో తెలంగాణ అయ్యా కష్టాలు కన్నీళ్లు ఉద్యమాల మనలొల్లిని కష్టాలు కన్నీళ్లు ఉద్యమాల మనలొల్లిని సినిమా కథలల్లి సొమ్ము చేసుకుంటవాడు సినిమా కథలల్లి సొమ్ము చేసుకుంటవాడు మాటలం మూటలు కట్టుకొని మీదికెళ్ళ దాటుకుంటా మూటలు కట్టుకొని మీదికెళ్ళ దాటుకుంటా మన భాష యాసలతో పరస్కాలు వాడుతుంటే రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతోంది రండిరో తెలంగాణ పోరు దండు తగులుతోంది రండిరో తెలంగాణ అరే ఆంధ్ర కోస్తకెళ్ళి మన కాడికి బతుకొచ్చి ఆంధ్ర కోస్తకెళ్ళి మన కాడికి బతుకొచ్చి మీగడ అంత మింగి సల్ల చిలకరిస్తుంటే మీగడ అంత మింగి సల్ల జిలకరిస్తుంటే ఎచ్చిడి చేసుకుంటా మనల ఎక్కిరిస్తుంటే ఎచ్చిడి చేసుకుంటా మనల అరే ఎక్కిరిస్తుంటే మీగడ అంత మింగి మనల మీగడ అంత మింగి సల్ల చిలకరిస్తుంటే మీగడ అంత మింగి సల్ల జిలకరిస్తుంటే ఎచ్చిడి చేసుకుంటా మనల ఎక్కిరిస్తుంటే ఎచ్చిడి చేసుకుంటా మనల ఎక్కిరిస్తుంటే రోమాలు నిక్కబడిసే రోసమెక్కడా బాయే రండిరో తెలంగాణ పల్లె దండు కదులుతుంది రండిరో తెలంగాణ పోరు దండు రగులుతుంది రండిరో తెలంగాణ జీవానదులుండి నీళ్లు లేక ఎండుడేంది జీవానదులుండి నీళ్లు లేక ఎండుడేంది మంచి భూములుండి తిండి లేక సచ్చుడేంది మంచి భూములుండి తిండి లేక సచ్చుడే అరే మనలా ముంచటోనితో మనకు దోస్తేంది మనలా ముంచటోనితో మనకు దోస్తేంది గుండెల గుండ్రాళ్ళతోటి గట్టు గేసుకుందాము రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతోంది రండిరో తెలంగాణ పోరు దండు రగులుతోంది రండిరో తెలంగాణ కారం పిడికిళ్ళ బట్టి కళ్ళల్లా చల్లుకుంటా ఒడిసెల రాళ్ళు ఇసిరి ఇసిరి రజాకార్ల బల 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 రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతోంది రండిరో తెలంగాణ పోరు దండు కదులుతోంది రండిరో తెలంగాణ పల్లె గుండె రగులుతుంది రండిరో రండి. చాలా మంచి పాట అన్న ఇది. తెలంగాణ రాకపోతే తెలంగాణ ప్రజలను ఇట్లాంటి పాటల ద్వారా మళ్ళొకసారి చైతన్యం, ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చైతన్యం అయ్యే ఉన్నారు. అట్లా ఇట్లాంటి పాటలతో మళ్ళీ చైతన్యం తీసుకొచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది అన్న. మీతో మాట్లాడడానికి మరో కాల లైన్లు ఉన్నారు. హలో హలో నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అన్న, నేను మాడిపల్లి నుంచి మాట్లాడుతున్నా. అంబేద్కర్ నగర్, నా పేరు అంజయ్య ముద్రాజ్ అన్న. నమస్తే అన్న, నిసార్ భాయ్తో మాట్లాడు. నిసార్ బాయ్కి అన్న చెప్పాను. అంజనా నమస్తే, జై తెలంగాణ అన్న. నిసార్ బాయ్ నమస్తే. నిసార్ బాయ్ నమస్తే. నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అన్నా మనం 60 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామన్నా తెలంగాణ గురించి. అవునన్నా. వీళ్ళు 60 రోజులలో దమ్ము చేసి మన తెలంగాణ ఎంబడి వాడి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న. వీళ్ళు ఏం చేయలేరన్న వాళ్ళు. అదే వాళ్ళు 60 రోజులలో అదని ఇదని అన్ని బొమ్మలు కాలబెట్టుకుంటా ఏదేదో చేసుకుంటా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి ఏదేదో పెద్ద గూతలు కూస్తున్నాడు. పిట్ట గూతలు లెక్క, పిట్టల ద్వారా లెక్క గూతలు కూస్తున్నాడు అన్న. అవునవునన్న. దాని గురించి మనకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అన్న? మనకి ఏ ఎఫెక్ట్ కాదన్నా. మనం నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, పట్టుదలతో ఉండాలి. అవునన్నా. అన్నా ఓకే అన్న. మరి ఏదన్నా మంచి పాట జగన్మోహన్ గురించి, రెడ్డి గురించి పాడన్న ఏదన్నా మంచి పాట పాడినా తప్పకుండా పాడతానా. ఓకే. ఓకే, జై తెలంగాణ. నమస్తే అంజనా. జై తెలంగాణ. నైజామును పైజాముడు కొట్టినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది. ఇట్లాంటి పిట్టకూతలు కూసేటోళ్లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ తెలంగాణ వచ్చింది, తెలంగాణ బిల్లు కూడా పాస్ అయిపోతుంది. ఇట్లాంటి ఎన్ని మీటింగ్లు పెట్టినా తెలంగాణ ఆగదు. మనం గుండె నిబ్బరం చేసుకొని ఉండాలన్న. జై తెలంగాణ అన్న. అంటే ఈ చాలామంది ఇట్లాంటి మీటింగ్లు పెట్టడం వల్ల అశోక్ బాబు లాంటి వాళ్ళు గారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దోపిడీదారులు ఎంతమంది మీటింగ్లు పెడితే కొంత తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ గురవుతున్నారు. అంటే మరో కాల లైన్ మీద కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే. నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడు. నిసార్ భాయ్తో మాట్లాడు. చెప్పానా. ఏం పేరే అన్న? ఒక్క నిమిషం. శంకర్. శంకర్ భాయ్, శంకర్ అన్న, మీ టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడన్నా. హలో, మీ టీవీ సౌండ్ తక్కువ చేయకపోతే మొత్తం మాట్లాడు. శంకర్, జై తెలంగాణ. జై శంకర్. అవునా? అవునా? అవునా అన్న.
అన్న జై తెలంగాణ. జై తెలంగాణ అన్న ఏందన్న ఈ జగన్ ఏందన్న ఈరా జగన్ ఏందన్న ఇయాలంతా జగన్తో మనకి ఏం ఫరక్ పడదన్నా. ఎంతమంది జగన్లు వచ్చినా ఏం కాదన్నా. అన్న ఇప్పుడు మన త్యాగాల కింద, తెలంగాణ బిడ్డల ఉద్యమ స్ఫూర్తి కింద, తెలంగాణ యోధుల తెగువ కింద ఒక్క జగన్ కాదన్నా, కోటి మంది జగన్లు వచ్చినా కానీ తెలంగాణ అడ్డుకోలేరు. మంచిదన్నా. నమస్తే, జై తెలంగాణ. దయచేసి ఫోన్ చేసే వాళ్ళు ఎవరైనా టీవీ సౌండ్ బంద్ చేసి మాట్లాడాలి, లేకపోతే ఫోన్ కట్ అవుతుంది అన్న. అంటే చాలా మంది ఇబ్బంది, అంటే ఒక భయానికి గురవుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా వచ్చి మళ్ళీ ఇట్లాంటి మీటింగ్లు పెట్టడం వల్ల మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే అరిగోసపడుతుంది. 1969లో 369 మంది చచ్చిపోయారు. మళ్ళీ దేశ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకున్నారు. ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇట్లాంటి మీటింగ్లు పెడితే తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందన్న. అన్న మీతో మాట్లాడుతందుకు మరో కాలం లైన్ ఉన్నారు. హలో హలో నమస్తే. జై తెలంగాణ. ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు? మాట్లాడన్న మాట్లాడు. वालेकुम सलाम. कौन बात कर रहे? नाम बोलो, नाम बताओ आपका. हाँ अहमद भाई. खैरियत अहमद भाई? हाँ जय तेलंगाना अहमद भाई. हाँ गा रहा हूँ ना, गाएंगे आप, जरूर गाएंगे आपके लिए. आपका प्रोग्राम मैं 1 घंटे से देख रहा हूँ. ऐसा? हाँ शुक्रिया. बहुत जबरदस्त प्रोग्राम कर रहे हैं. बहुत बहुत मेहरबानी आपकी. बहुत बहुत शुक्रिया अहमद भाई. నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. అంటే చాలా మంది మీలో గుర్తుపట్టి కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేస్తున్నామని చాలా మంది ఫోన్ చేస్తున్నారన్న. అంటే మళ్ళీ ఒక మంచి పాట అన్న, తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచే పాట, చరిత్ర కలిగిన వీర తెలంగాణ పాట మీరు చాలా మంచిగా పాడతారు కాబట్టి ఆ పాట. అయితే ఇంతకు అదే చెప్పాను. ఏంటంటే మనొకసారి ఆనాడు చదువు రాకున్నా కానీ, డబ్బులు లేకున్నా కానీ, ఇంత మీడియా సెల్ ఫోన్ లేకున్నా కానీ, ఇంత తెలిసి లేకున్నా, ఆనాడు ఏంటంటే ఒక దొడ్డి కొమరయ్య, రామచంద్రారెడ్డి, చాకల ఐలమ్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళ నాయకత్వంలో ఆనాడు ఏంటంటే రావినారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దుమ్ మైదీన్ వాళ్ళ నాయకత్వం ఏంటంటే ఆనాటి స్ఫూర్తిని ఇక మరొకసారి మనం మనసులో నింపి పెట్టుకుంటే కనుక అసలు మనకి నిరాశలు రావు. ఈ జగన్ లాంటి వాళ్ళు, చంద్రబాబులు, కిరణ్ కుమార్ ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ మన పోరాటం అనేది మనం వెనుకడిగే సమస్య లేదు, తెలంగాణ తప్పకుండా సాధిస్తామనే నమ్మకం నాకు అన్నట్టు. అందుకని వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా, పోరువార సత్వం ఉన్న మండె నిప్పు పెల్లరా. వీర తెలంగాణ రగిల పోరువార సత్వం ఉన్న, అరే బందగి బలం అందించి ముందు నిలచినాడురా, బందగి బలం అందించి ముందు నిలచినాడురా. జనగామ సింహమయ్యి చెంగున దూకిందిరా, జనగామ. అరే సాకలి ఐలమ్మ చేవ చాటింపయిందిరా, సాకలి ఐలమ్మ చేవ చాటింపయిందిరా. దొడ్డి కొమరయ్య పోరు ముగ్గును పోసిండురా, దొడ్డి కొమరయ్య పోరు ముగ్గును పోసిండురా, దొడ్డి కొమరయ్య పోరు ముగ్గును పోసిండురా, ముగ్గును పోసిండురా, ముగ్గును పోసిండురా. అరే వీర తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా, పోరు వారసత్వమున్న మండ నిప్పు పెల్లరా, పోరు వారసత్వమున్న మండ నిప్పు పెల్లరా, పోరు వారసత్వమున్న మండ నిప్పు. అయా తెలంగాణ, తెలంగాణ మంత పోరు కళ్ళమయ్యినాదిరా, పల్లె పల్లె తిరగబడ్డ బల్లెమయ్యినాదిరా, పల్లె పల్లె తిరగబడ్డ బల్లెమయ్యినాదిరా, పల్లె పల్లె తిరగబడ్డ బల్లెమయ్యినాదిరా. అరే తరిమి తరిమి రజాకార్ల ఎల్లగొట్టినారురా, తరిమి తరిమి రజాకార్ల ఎల్లగొట్టినారురా. కొల్లగొట్టె దొరల బట్టి కళ్ళెమేసినారురా, కళ్ళగొట్టె దొరల బట్టి కళ్ళెమేసినారురా, కళ్ళెమేసినారురా, కళ్ళెమేసినారురా. వీర తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా, పోరు వారసత్వమున్న మండ నిప్పు పెల్లరా, పోరు వారసత్వమున్న మండ నిప్పు పెల్లరా.
అయ్యా ఆకునూరు ఆకునూరు ఆకురాయి సాన పెట్టినాదిరా ఆకునూరు ఆకురాయి సాన పెట్టినాదిరా బైరాన్ పల్లి పోరు సైరనయ్యి మోగెరా బైరాన్ పల్లి పోరు సైరనయ్యి మోగెరా బైరాన్ పల్లి పోరు సైరనయ్యి మోగెరా అయ్యా కొలను పాకం కొలను పాక నెత్తుటి కొలను అయినాదిరా కొలను పాక నెత్తుటి కొలను అయినాదిరా పటపటమని నర్మెట్ట పళ్ళు కొరికినాదిరా పటపటమని నర్మెట్ట పళ్ళు కొరికినాదిరా పటపటమని నర్మెట్ట పళ్ళు కొరికినాదిరా పళ్ళు కొరికినాదిరా పళ్ళు కొరికినాదిరా అయ్యో వీర తెలంగాణ వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా పోరువార సత్వమున్న మండె నిప్పు పెల్లరా పోరువార సత్వమున్న మండె నిప్పు పెల్లరా అయ్యా బొల్లే పెళ్లి పులిగిల్లా బెబ్బులయ్యినాయిరా చౌటుప్పల చిట్యాల చిచ్చు రగిలినాదిరా చౌటుప్పల చిట్యాల చిచ్చు రేపినాదిరా చౌటుప్పల చిట్యాల చిచ్చు రంజినాదిరా భువనగిరి నాడు బారు తుపాకయి పేలెన భువనగిరి నాడు బారు తుపాకయి పేలెన రాచకొండ ఎర్ర దండు కండగా నిలిచిందిరా రాచకొండ ఎర్ర దండు కండగా నిలిచిందిరా రాచకొండ ఎర్ర దండు కండగా నిలిచిందిరా అండగా నిలిచిందిరా అండగా నిలిచిందిరా వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా పోరువార సత్వమున్న మండ నిప్పు పెల్లరా పోరువార సత్వమున్న మండ నిప్పు పెల్లరా అరే సూర్యపేట నైజాముకు సూటి పెట్టినాదిరా సూర్యపేట నైజాముకు సూటి పెట్టినాదిరా సుద్దాల పాట యుద్ధ పాట చూపినాదిరా సుద్దాల పాట యుద్ధ పాట చూపినాదిరా సుద్దాల పాట యుద్ధ పాట చూపినాదిరా అరే సూర్యపేట నైజాముకు సూటి పెట్టినాదిరా సుద్దాల పాట యుద్ధ పాట చూపినాదిరా సుద్దాల పాట యుద్ధ పాట చూపినాదిరా సుద్దాల పాట యుద్ధ పాట చూపినాదిరా అరే వీర తెలంగాణ చరిత జగతికెక్కినాదిరా వీర తెలంగాణ చరిత జగతికెక్కినాదిరా 5,000 వీరులను అర్పించిన తల్లిరా 5,000 వీరులను అర్పించిన తల్లిరా 5,000 వీరులను అర్పించిన తల్లిరా 5,000 వీరులను అర్పించిన తల్లిరా జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ అన్న చాలా మంచి పాట అన్న తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని మళ్ళొకసారి మన టీఎన్ఎన్ ముందు ఉంచినవన్న చదువురాని ఆ రోజు చదువురాని చాకలి ఐలమ్మ పోరాటం చేసింది కొట్లాడింది ఇలా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి వంటి దోపిడీదారులు అనేక మీటింగ్లు పెడతారు అందరూ మా టీఎన్ ఏం పిలుపునిస్తున్నా అంటే తెలంగాణకు సైనికులు కావాలి తెలంగాణకు అమరులు కాదు సైనికులు కావాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి ఎవ్వరు కూడా ఎట్లాంటి ఆత్మబంధనలు చేసుకోవద్దని మా టీఎన్ కోరుకుంటుంది అన్న మీతో మాట్లాడడానికి మరొక కాల లైన్లు ఉన్నారు హలో జై తెలంగాణ అన్న నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నీ పేరేందన్నా మాట్లాడు నిసార్ బాయ్ ఉన్నాడు స్టూడియోలో మాట్లాడు నమస్తే రమేష్ అన్న తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన మహనీయులు ఎంతో మంది వాళ్ళకు మన శుభాకాంక్షలు అన్నా ఎందరో మంది అమరవీరులు వల్ల అమరులకు జోహార్లు అన్నా జై తెలంగాణ వాళ్ళందరికీ మన అమరవీరులందరికీ జై తెలంగాణ జై తెలంగాణ వీరు కుక్క ఎందుకు వచ్చిందన్నా అన్నా ఏదో వచ్చింది మన మొన్నదాకా ఎన్నో కోట్లు సంపాదించుకుంటూ ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు సంపాదించుకుంటూ ఇప్పటి వరకు వచ్చి మన తెలంగాణ గడ్డ మీద మళ్ళా మీటింగ్ జరిగినా జగన్ అన్న మంచిదన్న మంచి క్వశ్చన్ అడిగినావు అంటే అన్న చాలా మంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టిండు ఒక దోపిడీదారులు నిన్నమన్నటి దాకా జైల్లో ఉండి దోపిడీ చేసి జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలంగాణను అడ్డుకోవడానికి ఇలా హైదరాబాద్ నడిబొడ్డున మీటింగ్ పెట్టిర్రు అని వాళ్ళు బాధపడుతున్నారు దీన్ని మన ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రలో భాగం ఇది ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఇది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడుతూనే మరోవైపు ఏంటంటే జగన్మోహన్కి ఇంకొక తరపుకి వెళ్ళి మన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఈ సభ వల్ల అవునన్నా అట్లనే చాలామంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది మీటింగ్ పెట్టినా మీరు చెప్పినట్టు ఇంతమందికు బండెనక బండి గట్టి అంటే మీ పాటలు పెడితే నాకు కూడా జోష్ వస్తుంది ఆ రోజు బండెనక బండి గట్టి అని బండి యాదగిరి బండెనక బండి గట్టి
16 బండ్లు గట్టి ఏ బండ్లవతవు కొడుకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి 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 ఏ బండ్లవతవు కొడుకో నైజాము సర్కరోడా 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 చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ 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 నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ నువ్వుండేది హైదరాబాదు నువ్వుండేది బంజారాయిల్స్ నువ్వుండేది బంజారాయిల్స్ దాని పక్కన గోలుకొండ నువ్వుండేది బంజారాయిల్స్ దాని పక్కన గోలుకొండ నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా నీ గోరి గడ్డం కొడుకో నైజాము సర్కరోడా నీ గోరి గర్తం కొడుకో ఓ దోపిడి చేసే కొడుక నీ గోరి గడ్డం కొడుకో ఓ దోపిడి చేసే కొడుక నీ గోరి గర్తం కొడుకో ఓ దోపిడి చేసే కొడుక నీ గోరి గడ్డం కొడుకో ఓ దోపిడి చేసే కొడుక బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ కార్ల పోతావు కొడుకో ఓ దోపిడి చేసే కొడుక ఏ కార్ల పోతావు కొడుకో ఓ దోపిడి చేసే కొడుక ఏ కార్ల పోతావు కొడుకో ఓ దోపిడి చేసే కొడుక అన్న ఇట్లా దోపిడీ చేసేటోళ్ళు చాలా మంది ఆనాడు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని నైజాంను పైజాముడు కొట్టినటువంటి చరిత్ర ఇట్లాంటివంది ఎంతోమంది మిమ్మల్ని చూసి మాకు కూడా పాడనిపించింది అన్న అట్లా ఇంకా ఇట్లాంటి మీతో మాట్లాడుతుంది మరో కాల్ లైన్. హలో 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 అన్న నమస్తే అన్న జై తెలంగాణ. హలో అన్న అంటే ఇప్పుడు ఇట్లా ఈ సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమం ఇంత జరుగుతున్నప్పటికీ విపరీతమైన ధరల మీద ధరలు పెంచి తెలంగాణ ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఈరోజు తెలంగాణ ఇచ్చిరు కాబట్టి అనేకమైన రేటు పెరిగినాయి. దానికి ఉప్పుకు పప్పుకు సంబంధం లేని అంశాల మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ ఉల్లిగడ్డ రేటు పెరిగింది అర్థం పడదని వాదనలతోటి తెలంగాణ ప్రజలను అమాయకమైన తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారు. దాన్ని మనం ఎట్లా అడ్డుకోవాలి అన్న దాన్ని ఆ కుట్రలను? మొన్న ఒక ఆటోలో కూర్చున్నాను, పోతుంటే ఏదో మాట వచ్చి మా దగ్గర మీటింగ్ ఉంటే ఆటో డ్రైవర్ వస్తున్నాడు, అరే క్యా తెలంగాణ క్యా కీ భాయ్ సో బడాగే సో బడాది అంట. కాలర్ లైన్లు ఉన్నారన్న, కాల్ తీసుకున్నాం. హలో హలో అన్న నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మారేడుపల్లి నుంచి అంబేద్కర్ నగర్ రాజయ్య. మాట్లాడన్నా, నిసార్ భాయ్తో మాట్లాడు. మాట్లాడు రాజన్న. నిసార్ భాయ్ అన్నా జై తెలంగాణ. జై జై తెలంగాణ. చెప్పన్నా అన్నా, నీ పాటలు చాలా ఉత్తేజం కలిగిస్తున్నాయి. థ్యాంక్ యూ అన్నా. మన తెలంగాణ గురించి మీరు పాడే పాటలు ప్రతి పదం అన్నా తెలంగాణ వాదుల గుండెల్లో ఉరకలు పెట్టించే విధంగా ఉన్నాయి అన్నా. మరి అదే రకంగా ఇప్పుడు మనకు తెలంగాణ డిక్లేర్ అయింది కదన్నా. అవునన్నా. తెలంగాణ సోనియా గాంధీ అంటే 69 నుంచి నాకు తెలుసు అన్నా. 69లో ఉద్యమం పుట్టినప్పటి నుండి అన్నా అదొక కుట్రపూరితంగా కాసు బ్రహ్మానందరెడ్డి వాళ్ళంతా కుట్రపూరితంగా మన హైదరాబాద్ క్రమక్రమంగా ఆక్రమించుకున్నారు. అవునవును. క్రమక్రమంగా ఆక్రమించుకొని ఈ రోజు మన నడిగడ్డ మీద ఎన్జిఓ నాయకుడు అశోక్ బాబు మరి మొత్తం వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ వీళ్ళందరూ మీటింగులు పెడతారు కదా. అవునవును. ఎన్ని మీటింగులు పెట్టినా తెలంగాణ ఒకసారి డిసైడ్ అయిందంటే వాళ్ళ తరం కాదు కదన్నా. కాదు. మరి ఈ రోజు మన తెలంగాణ 60 ఏళ్ల పోరాటంలో ఆఖరుకు సోనియా గాంధీ వల్ల తెలంగాణ సాకారమైందని నేను అనుకుంటాను. మీరేమంటారన్నా? నిజమే అన్నా. అంటే సోనియా గాంధీ వల్లనే అనే మాత్రం నేను ఒప్పుకోను. తెలంగాణ ప్రజలు
తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ పోరాట స్ఫూర్తితోని మనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, సోనియా గాంధీ దిగొచ్చి మనకు తెలంగాణ ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. అవన్నీ బలిదానాలు. మన విద్యార్థులు ఎందరో చనిపోయినా 60 ఏళ్ల నుంచి పోరాటంలో ఎంతో మంది అసూలు బాసిండ్రు. అవునవును. ఏ నాయకుడు ఆఖరికి ఇందిరాగాంధీ కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆంధ్ర వాళ్ళ మాటలకు లోబడిపోయి అవునవును ఇందిరాగాంధీ కూడా ఇవ్వలేదు. ఈ రోజు సోనియా గాంధీ వల్ల మన తెలంగాణ కళ సాకారం అయిందని నేను కూడా అనుకుంటాను. అంతమంది బలిదానాలు ఆమె గమనించి మనకు ఇచ్చిందని అనుకుంటానన్నా. అన్నాను అట్లా అనుకుంటున్నా కానీ సోనియా గాంధీ వల్ల అని అనుకోనన్నా. సోనియా గాంధీ హయాంలో వచ్చిందని మాత్రం అనుకో. తెలంగాణ హయాంలో వచ్చింది, తెలంగాణ ప్రజలు పోరాటం చేయడం వల్ల వచ్చింది. అదే మనకు అన్నా ఈ రోజు మనం అన్న చెప్పు. పోరాటం చేసేదన్నా చేయలే అంటలేను. అన్నా పోరాటాల వల్లనే సాకారమైంది. 60 ఏళ్ల నుంచి ఆ హైకమాండ్ ఢిల్లీ పెద్దలను అందరినీ ఆంధ్ర వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ పోతుంటే అన్నా ఈ రోజు ఆంధ్ర వాళ్ళ మేనేజ్ కానీ వాళ్ళు చేసే లాబింగ్ కానీ కాదని ఈ రోజు మనకు తెలంగాణ వచ్చిందంటే ఆమె హయాంలో వచ్చిందని. మంచిదన్నా, జై తెలంగాణ. సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీని మెడలోంచి అయినా ఎవరినైనా మెడలోంచి, ఎవరినైనా బీజేపీ అయినా మెడలోంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకుందరు. తెలంగాణ థ్యాంక్స్ అన్న, నమస్తే, జై తెలంగాణ అన్న. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. అట్లే మనం ఇంతకుముందు చర్చలో మాట్లాడుకున్నట్టు ఈ సీమాంధ్ర పాలకులు ఒక కుట్రపూరితంగా ప్రజలకు తప్పుడు మెసేజ్ తీసుకుపోతున్నారు. అంటే ధరలు తెలంగాణ వచ్చింది కాబట్టే పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, బియ్యం రేటు, ఉప్పు పప్పు, కరెంటు రేట్లు, బస్సు రేట్లు అన్ని దోపిడీ చేసుకుంటా తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు మలుపుకుంటా తెలంగాణ ప్రజలను ఒక మభ్యపెట్టే తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి చాలామంది ఇట్లా అనుకుంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని పాట పాడే ముందు కాల్ తీసుకుందాం. హలో హలో అన్న, నమస్తే, జై తెలంగాణ. నమస్తే సార్. జై తెలంగాణ అన్న. నీ సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? జై తెలంగాణ అన్న, నేను అభిస్పేట కొండాపూర్. మంచిదన్న, నమస్తే. నిసార్ బాయ్ ఉన్నాడు, మాట్లాడు. అన్నా చెప్పన్నా. నమస్తే. నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. ఈ రోజు జరుగుతున్న శంకరరావు గురించి జగన్ జై తెలంగాణ అన్న. జగన్ జనాలు ఈ రకంగా భయపడుతున్నారు. భయాందోళనలకు గురి కావద్దని చెప్పేసి మీరు మంచి సందేశం ఇవ్వాలన్న జనాలకు. తప్పకుండా వచ్చిన తెలంగాణ ఎంతవరకు మనం కొనసాగించాలి. కంపల్సరీ జనాలకు మీరు భయపడొద్దు. ఆల్రెడీ తెలంగాణ డిక్లేర్ అయిపోయిందని జనాలకు మీరు సందేశం ఇవ్వాలన్న మీ పాట ద్వారా. తప్పకుండా మీ పాటలు, మీ యొక్క ఇచ్చే సందేశాలు బాగుంటాయి జనాలకు. మీరు ఒక పాట, మంచి పాటతోటి జనాలను భయపడదు అని మా యొక్క ఆలోచన. మంచిదన్న, మంచిది. జై తెలంగాణ. మంచి సలహా ఇచ్చిర్రు. మళ్ళొకసారి TNN కోరుకుంటుంది, తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత ఎవరు భయపడొద్దు. తెలంగాణకు సైనికులు కావాలి, తెలంగాణకు అమరులు కాదు. తెలంగాణకు పోరాటం చేస్తాం సైనికులు కావాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ యువత ముందుండి కొట్లాడాలి అన్న. ఇది మనం మాట్లాడుకున్నట్టు ధరలు ఆంధ్ర పాలకులు పెంచుకుంటా తెలంగాణ ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నారు. ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారులే. వాళ్ళు కావాలని బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటూ సరుకులను దాచిపెట్టి సరుకుల్ని మనకు అందరినీ కూడా చేసి ఇప్పుడు ఆర్టీసీ రేటు పెరుగుతున్నట్టే కారణం ఎవరు? 2 నెలలకి వెళ్ళి బస్సు వాళ్ళు మూల పెట్టేసారు. ఇలా ఆంధ్రాలో ఆర్టీసీ మొత్తం లాస్లో ఉంది, తెలంగాణ జిల్లాలో మాత్రం ఆర్టీసీ లాభాల్లో ఉంది. అలా ఆర్టీసీ ఏనా నష్టాలు లేదు మనకు. ఇక లాభాల్లో ఉన్న ఆర్టీసీ మరొక కార్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకున్నాం. హలో హలో అన్న, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ కలపండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గోల్లాక నుంచి మాట్లాడుతున్నా. మీ పేరేందన్నా? హైదరాబాద్ గోల్లాక. నా పేరు గంగారాం. మంచిదే అన్న, కానీ జర మీ టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడు, బంద్ చేసి మాట్లాడనా, లేకపోతే మరి ఫోన్ కట్ అవుతుంది. సరే అన్న. బంద్ చేసి నిసారన్నతో మాట్లాడు. మాట్లాడు. మాట్లాడు గంగారామన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. మనకు తెలంగాణ రావాలని నేను దేవుణ్ణి కూడా కోరుకుంటున్నా అన్నా. తర్వాత ఏంటంటే మీరు ఏదైతే సందేశం ఇస్తున్నారో ఫోన్ ద్వారా అన్నా, అయితే ఇది మనకు గల్లీలలో కూడా ఇటు విధంగా మనకు కొన్ని హైదరాబాద్ ప్రాంతాలలో ఊరున ఇవి కలగాలన్న మనకు. తప్పకుండా చేద్దామన్నా. ఇంకోటి ఏంటంటే మనకు నైజాముల పాలనప్పుడు మనం కొట్లాడినాం, వాళ్ళైతే కొట్లాడలేదు. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ బాధపడ్డారు. మన ఆడవాళ్ళను కూడా హింసించారు వాళ్ళు. అయితే ఆ విధంగా అనేది మనము కష్టపడి తెలంగాణ వాళ్ళ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ సీమాంధ్ర వాళ్ళు అనేది మనకొచ్చి బాధ పెడుతున్నారు. దానికోసం అనేది మనం ప్రతి ఒక్కరము పోరాడాలని నా ఆకాంక్ష అన్న.
జై జై తెలంగాణ అన్న జై తెలంగాణ. ఒక పాట ద్వారా ఏదైతే చెప్తున్నారో అది మనకు గల్లీలల్లా ఊరూరున చిన్న చిన్న గల్లీలల్లో కూడా రావాలన్న. జై జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న, మంచిదన్న గంగారామన్న. జై తెలంగాణ అన్న. మనం తర్వాత వాడుకుందాము అన్న. అరే దగదగ మెరిసే పొద్దు పొడుపులా భగభగ మండే తెలంగాణ రా, దగదగ మెరిసే పొద్దు పొడుపులా, అరే దగదగ మెరిసే పొద్దు పొడుపులా భగభగ మండే తెలంగాణ రా, దగదగ మెరిసే. అరే పల్లె పల్లెలో రాలొల్లి పోరు తెలంగాణ, పల్లె పల్లెలో రాలొల్లి, అరే గల్లీ నుంచి ఢిల్లీ దాకా హోరు తెలంగాణ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా. అరే జై బోలో తెలంగాణకో జై బోలో, జై బోలో, అరే జావ్ బోలో సమైక్యవాదుల జావ్ బోలో, జావ్ బోలో, అరే జై బోలో తెలంగాణకు జై బోలో, చల్ నై బోలో సమైక్యవాదం నై బోలో, నై బోలో. అంబ్యాద తెలంగాణ పిల్లం, అంబ్యాద తెలంగాణ పిల్లం, ఆంబోతూ సీమాంధ్రవాడు, అంబ్యాద తెలంగాణ పిల్లం, ఆంబోతూ సీమాంధ్రవాడు. వీళ్ళిద్దరికయింది పెళ్ళి, వీళ్ళిద్దరికయింది పెళ్ళి, విడిపోయేదాకుంటది లొల్లి, వీళ్ళిద్దరికయింది పెళ్ళి, విడిపోయేదాకుంటది లొల్లి. నెహ్రూ చెప్పిన మాట నిజమే కదరా బేట, నెహ్రూ చెప్పిన మాట అరే నిజమే కదరా బేట. పార్లమెంటులో వీళ్ళు పెట్టరు ఎందుకు బిల్లు, పార్లమెంటులో వీళ్ళు పెట్టరు ఎందుకు బిల్లు. కమిటీలొద్దు, కమిషన్ వద్దు, సర్వేలొద్దు, సదురుడు వద్దు, తెలంగాణ సాధించుడే జిద్దు, తెలంగాణ సాధించుడే జిద్దు, తెలంగాణ సాధించుడే. జై బోలో తెలంగాణకో జై బోలో, జై బోలో, జై బోలో నై బోలో సమైక్యవాదం నై బోలో, నై బోలో, అరే నై బోలో సమైక్యవాదం నై బోలో, నై బోలో. అరే దగదగ మెరిసే పొద్దు పొడుపులా భగభగ మండే తెలంగాణ రా. మంచి పాట అన్న. తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచే ఇవన్నీ పాటలు ఉన్నాయన్న. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ధరల మీద కూడా, ఆ ధరల మీద పాట కూడా అసలు ధరలు కూడా పెంచుతున్నాడు. ఇలా ఇంత ఉద్యమ స్ఫూర్తి ఇంత రగులుతున్న ఈ నేపథ్యంలో కూడా ఉద్యమం మీద నీళ్లు చల్లటానికి మన నీళ్లు, నిధులు, మన ఉద్యోగాలు, మన సంపద, సకల సంపదలు దోసుకుపోయి కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోతుంది. ఏంటంటే తెలంగాణ వచ్చింది కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, తెలంగాణ వచ్చింది కాబట్టి మీ బతుకు భారం అయిపోతుంది, మాతో కలిసి ఉంటేనే మీకు క్షేమంగా ఉంటారనే ఒక కుట్రపూరితమైన. మరొక కర లైన్లు ఉన్నారు. హలో హలో నమస్తే, జై తెలంగాణ. జై జై తెలంగాణ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ గండిపేట గోల్కొండ అన్న. గోల్కొండ. ఎన్ని పేరేం పేరన్నా? నా పేరు రాజు ముదిరాజ్. రాజు ముదిరాజ్ అన్నా, జర టీవీ సౌండ్ బంద్ చేయే, టీవీ సౌండ్ బంద్ చేయకపోతే ఫోన్ కట్ అవుతుంది. తక్కువ చేసినా మొత్తం తక్కువ చేసి మాట్లాడు, నిసారణతో మాట్లాడు. నిసారన్న జై తెలంగాణ అన్న. జై జై తెలంగాణ రాజు అన్న. చెప్పానా? చెప్పాలా, నువ్వు చెప్పాలి, అడుగు అన్న. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు కొట్లాడి తెలంగాణ తెచ్చిరు. వీళ్ళు వీళ్ళ అయ్యలు పుట్టిరా తాతలు పుట్టిరా తెలంగాణలో? అడగాలి మరి, జనం రావాలనే. లే, వీళ్ళు ఇంట్లోకి కిరాయిలకు వచ్చిరు, కిరాయి ఉండి వెళ్ళిపోవాలి మనకి ఇష్టమైనప్పుడు. అంతే అంతే అంతే. కిరాయికి వచ్చిరు, బతకనికి వచ్చిరు, బతికి మంచి సంపాదించుకురు, వెళ్ళిపోవాలి కదా. కరెక్ట్ కరెక్ట్. కిరాయిదారు లాగానే ఉండాలి. ఇప్పుడు తాతలు కొట్లాడలేరు నైజాం వాళ్ళు. మేము గోల్కొండ మా తాతలు ముత్తాతలు కథలు కథలు చెప్తే మాకు కళ్ళకి నీళ్ళు వస్తుండే. అవునవును. ఇప్పుడు ఎట్లా నా జగన్ ఉన్నారు, ఆయన లక్షల కోట్లు చాలా దానికి. ఇంకా అదే తెలంగాణలో ఉన్న సంపద దోసుకోవడానికి మళ్ళా లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళ నాయన అతను. మళ్ళీ ఇంకేం దోసుకుంటారు అన్న తెలంగాణలో? ప్రతి భూమిలో వాళ్ళ గుండాలు వస్తారు. మన నార్సింగ్ చుట్టుపక్కల, ఆటో రింగ్ చుట్టుపక్కల ఏదో కొంచెం గంట జాగా కనిపించినా కథ చేస్తారు. మేము సీమాంధ్రోళం అదే దాన్ని. వాళ్ళు పోయే కాలం వచ్చిందన్నా. ఇక మీరే ఇప్పుడు పాట రూపంలో పాటలే చాలన్నా మనకు పౌరుషం రానికే. పని కూడా కావాలన్నా. మేము మాలాంటి పాటలు పాడతాం, మీలాంటి పని కూడా చేయాలి జనంలోకి వచ్చి. మన తెలంగాణలో మన పిల్లలు చచ్చిపోవడమేనా? చంపే రీతి ఉండాలి కానీ మన దగ్గర. అది మనము మన తాతలు చెప్పారు, వాళ్ళని ఎంబడవాడి తుపాకులు మనం అలా ఎంబడవాడి మన తాతలు చనిపోతాయి. ఇప్పుడు వాళ్ళకేం భయపడాలన్నా మనం? అది భయపడొద్దు ఏం భయపడొద్దు అన్న. మీరు పాట రూపంలో ఎట్లా మన పౌరుషం, మన పౌరుషాల గడ్డ తెలంగాణ. అవునవును.
మంచిదన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మంచిగా మాట్లాడినావు. జై తెలంగాణ అన్న. అయితే ఇప్పుడు ధరలు చూసుకుంటే ధరలు అంటే కోడిగుడ్డు కొనబోతే కోడి పుంజు రేటాయే, కోడిగుడ్డు కొనబోతే కోడిగుడ్డు కొనబోతే కోడి పుంజు రేటాయే, కోడిగుడ్డు కొనబోతే కోడి పుంజు రేటాయే, కోడి పుంజు కొనబోతే మేకపోతు రేటాయే, కోడి పుంజు కొనబోతే మేకపోతు రేటాయే, అరే మేకపోతు కొనబోతే కోడె గిత్త రేటాయే, మేకపోతు కొనబోతే కోడి గిత్త రేటాయే. రాక రాక సుట్టమొస్తే ఓరి మాయన్న, రాక రాక సుట్టమొస్తే ఓరి మాయన్న, మన గుండెల్లో బండబడే చూడు నాయన్న. రాక రాక సుట్టమొస్తే ఊరి మాయన్న, మన గుండెల్లో బండబడే చూడు మాయన్న. అట్లా అయిపోతుంది ధరలు. అందుకని నేనేమంటున్నంటే ఈ పాలకుల్ని ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇలా మేము ఓట్లేసిన వాళ్ళం, ఇలా మీకు పన్నులు కడుతున్న వాళ్ళం, మాతోనే మీరు జీతాలు తీసుకుంటున్నారు, మా రెక్కల కష్టమే మీకు జీతాలు వస్తున్నాయి. ఇలా మేము ఓటేస్తేనే ఇలా మీ పదవుల మీద కులుకుతున్నారు. మీ బాధ్యత ఏంటి? ప్రజలకి ఏ కష్టం నష్టం లేకుండా ప్రజలు సుఖంగా చూడాల్సిన బాధ్యత పాలకులది. పాలకులారా మరి మీరు ఎందుకు మరి మీ బాధ్యత మర్చిపోతున్నారు? పాట పాడే ముందు మరొక కాల లైన్లు ఉన్నారు. హలో హలో అన్న, నమస్తే. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. ఏడికెళ్ళి మాట్లాడుతున్నావే? నేను సికింద్రాబాద్ నుంచి వెళ్ళి, నా పేరు దైద శ్యామ్ సుందరే. మంచిదన్న, మాట్లాడు. మన నిసారన్నతో మాట్లాడు. సికింద్రాబాద్ అన్న. చెప్పు శ్యామన్న. నమస్తే. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. నిసార్ భాయ్ అన్నా చెప్పే. అలా అన్న చెప్పనా? జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ అన్న. నిసార్ భాయ్ అన్నా చెప్పు శ్యామనా. అన్న, తెలంగాణ పునర్నిర్మాణంలో కార్మికుల పాత్ర గురించి కూడా మీరు, మాది తెలంగాణ కార్మిక సమాఖ్య అన్న. అన్నా అన్నా శ్యామసుందర్ ఇప్పుడు గుర్తొచ్చినావన్నా? గుర్తొచ్చింది ప్రెస్ క్లబ్ లో కలిసినాం కదా అన్న. గుర్తొచ్చినావు అన్న. తెలంగాణ పునర్నిర్మాణంలో కార్మికుల గురించి, కార్మికులను గురించి మాట్లాడాలన్న మీరు. తప్పకుండా అన్న. మనం ఏంటంటే అన్న ఇవాళ కార్మికులు ఇవాళ తెలంగాణలో ఈ కాంట్రాక్ట్ విధానం రద్దు కావాలని కోరుకుంటున్నాం అన్న. తెలంగాణ అంటూ వస్తే ఫస్ట్ కాంట్రాక్ట్ విధానం తెలంగాణలో ఉండొద్దు అన్న. ఇలా మేము ఆర్టీసీ కార్మికులు కూడా మేము అదే కోరుకుంటున్నాం అన్న. ఆర్టీసీని కూడా ప్రభుత్వ సంస్థలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులు కూడా జీతభత్యాలు సమానంగా ఇవ్వాలనే డిమాండ్ కూడా మేము పెట్టినామన్నా. మేము కూడా అదే ఆశపడుతున్నాం. నేను కూడా ఒక కార్మికుడు కానీ మన కార్మిక వర్గానికి ఏంటంటే ఇక తెలంగాణ పునర్నిర్మాణంలో కార్మికులకు ఏ సమస్య లేకుండా కార్మికుల జీవితాలు కొంచెం హాయి గడవాలని కోరుకుంటున్నాను నేను కూడా. మంచిదన్న. జై తెలంగాణ అన్న. నిసార్ అన్న, మీరు ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నారు కదా, ఆర్టీసీ ధరలపాట కొంచెం వాడేసి ఓకే ధరలపాట అయిన తర్వాత అందుకని అంటే ఈ పాలకులే నిలుస్తున్నాం. ఓ ప్రజాకవిగా ప్రజల పక్షాన్ని నిలబడి, అయ్యా తింటున్న కంచాన్ని గుంజుకుంటుండ్రు, ధరలు పెంచి నోటే మన్ను కొడుతుండ్రు, తింటున్న కంచాన్ని గుంజుకుంటుండ్రు, ధరలు పెంచి నోటే మన్ను కొడుతుండ్రు, అరే తింటున్న కంచాన్ని గుంజుకుంటుండ్రు, ధరలు పెంచి నోటే మన్ను కొడుతుండ్రు, తింటున్న కంచాన్ని గుంజుకుంటుండ్రు, ధరలు పెంచి నోటే మన్ను కొడుతుండ్రు. ఓరోరి ఏలేటోడో ఈ జనం ఎట్లా బతకాలేరా, ఓరోరి ఏలేటోడో ఈ జనం ఎట్లా బతకాలేరా. అరే బియ్యము ధర వింటే భయమే అవుతుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది. పాలకన్నా నీళ్ళ ఫిరమైపోయినాయి, అయ్యా పాలకన్నా నీళ్ళ ఫిరమైపోయినాయి, పేదోని బతుకొక్క శాపమైపోయింది, పేదోని బతుకొక్క శాపమైపోయింది, పేదోని బతుకొక్క శాపమైపోయింది. ఓరోరి ఏలేటోడో, అరే ఓరోరి ఏలేటోడో మేము ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలేటోడో మేము ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలేటోడో మేము ఏం తిని బతకాలేరా. అరే ఏడాది పెరిగే ఇంటి అద్దె పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే. సూది మందు గోలి చేతి కందాదాయ, నెల జీతము ఒక్క రోజు నిలువాదాయ, నెల జీతము ఒక్క రోజు నిలువాదాయ, నెల జీతము ఒక్క రోజు నిలువాదాయ. ఓరోరి ఏలేటోడో మా పేదోళ్ళ బతికెట్లరా, ఓరోరి ఏలేటోడో మా పేదోళ్ళ బతికెట్లరా, ఓరోరి ఏలేటోడో మా పేదోళ్ళ బతికెట్లరా. అన్న, మీతో మాట్లాడతానికి మరొక కాల లైన్ ఉన్నారు. కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. హలో హలో. నమస్తే. జై తెలంగాణ. నమస్తే. జై తెలంగాణ. ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు అన్న? హబీబ్ నగర్ ముస్తాపేట అన్న. మొహమ్మద్ మౌలానా అన్నా. సరే అన్న, మీ టీవీ సౌండ్ బంద్ చేసి మాట్లాడన్నా, లేకపోతే ఫోన్ కట్ అవుతుంది.
టీవీ సౌండ్ బంద్ చేసి నిసారన్నతో మాట్లాడు. ఓకే అండి. మాట్లాడు. హలో హలో అన్నా నమస్తే నిసార్ భాయ్. అన్న జై తెలంగాణ. హలో హలో అన్న జై తెలంగాణ. జై జై తెలంగాణ. నిసార్ భాయ్. అన్నా हेलो చెప్పే. मोहम्मद मौलाना किरान साहब से बात कर रहा हूँ, मुसाफिर हबीबनगर. అటు మీ టీవీ సౌండ్ తక్కువ బంద్ చేస్తే మీరు చెప్పేది వినబడుతుంది అన్న. మీరు చెప్పేది వినబడతలేదు. టీవీ సౌండ్ మొత్తం బంద్ చేసి మాట్లాడు. ఓకే మాట్లాడు. మాట్లాడనా? హలో అన్నా చెప్పు. హలో निसार भाई. वालेकुम सलाम. क्या निसार भाई? बोलो. माइनॉरिटी के बारे में अन्ना लड़ाई नहीं हो रही वैसा बोल रहे आंध्रा वाले. उसके बारे में माइनॉरिटी भी जरूर लड़ रही ना साहब. उसके लिए बता रहे ना आंध्रा वाले. ऐसा बोल के हम बोल रहे हैं माइनॉरिटी भी तेलंगाना चाह रही. उसके लिए भी एक गाना गा के बताओ माइनॉरिटी लोगों भी साथ में है बोल के. हेलो माइनॉरिटी वालों का हक पूरा खींच ले. पूरा खींच ले साहब. माइनॉरिटी वालों का मुंह का निवाला पूरा खींच लिया ना. लगड़ा पार्टी का जो लैंको हिल्स है ना, लैंको हिल्स लगड़ा पार्टी जो लैंको हिल्स बनाया हुसैन शाह वाली दरगाह के एरिया में जो जमीन है ना, वक्फ बोर्ड की जमीन 108 एकड़ जमीन. वो किसका जमीन है? किसका बाप की जागीर है वो? अपने माइनॉरिटी का. माइनॉरिटी वालों का मुंह का निवाला है वो. पूरा खींच लिया साहब वो लोग. वही उनके लिए माइनॉरिटी बराबर लड़ना चाह रही. पर्दे तो नहीं ला रहे वो लोग. जी उनके लिए जरा माइनॉरिटी के लिए कुछ करके. कोई ऑटो चला रहा, कोई मौत की मंडी चला रहा, कोई नौकरी में मिल रहे बच्चे पढ़ के भी रोडों पे है साहब. जरा उनके लिए गाना गा के माइनॉरिटी भी साथ में बोल के दो लफ्जों में गाना को हिंदू मुसलमान मिक्स करके वो लोगों के बारे में गाना को जरूर गाएंगे. మంచిదన్నా. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. ఐసాబు ప్రాబ్లం ఏంటంటే పేరుకేమో నవాబు, అదే అదే బతికేమో గరీబు. ఇంకోటి అన్న, అంటే తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనారిటీలు దూరంగా ఉన్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీమాంధ్ర పాలకులు. దాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే చాలామంది వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనారిటీలు అప్పటి నుంచి 69 ఉద్యమంలో కావచ్చు, మల్లదేశం ఉద్యమంలో ముందుండి కొట్లాడుతున్నారు. ఒక ప్రచారం మొదలుపెట్టారు కదా సీమాంధ్ర పాలకులు. లేదు అంటే ఒక ఎంఐఎంకి సంబంధించిన ఒక సెక్టార్ ఉంది ఓల్డ్ సిటీలో. ఆ ఎంఐఎం సంబంధించిన సెక్టార్ మాత్రమే కొంచెం వాళ్ళు రిజర్వ్ ఉన్నంతే. కానీ తెలంగాణ జిల్లాలో నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ ముందు కొట్లాడుతున్నారు. ఒక ముస్లిం నేను కూడా ప్రతి పాట వాడమంది మరొక కార్ లైన్లు ఉన్నారు. కాల్ తీసుకున్నాం. హలో హలో అన్న నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ సార్. ఏడికెళ్ళి మాట్లాడుతున్నాం అన్న? సార్ మేము హైదరాబాద్ లో ఖైరతాబాద్ నుంచి సార్. మాట్లాడన్నా. నిసార్నతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. జై తెలంగాణ సార్. జై తెలంగాణ సార్. జై జై తెలంగాణ సార్. మీ పాటలు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మీ పాటలు మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం సార్ మేము. థ్యాంక్ యూ అన్న. దీనికోసమే ఫోన్ చేశాం సార్. మీ పాటలు చాలా థ్యాంక్ యూ అన్న. కాల్ చేసినందుకు మరోసారి మీకు జై తెలంగాణ. మంచిదన్న. నమస్తే. జై తెలంగాణ అన్న. ముస్లిం మైనారిటీలకు సంబంధించి పాట. సాయబో సాయబు నిన్నంటారు నవాబు, సాయబో సాయబు నిన్నంటారు నవాబు, నీ జిందగీ ఎంత గరీబీతో కవాబు. సాయబో సాయబు నిన్నంటారు నవాబు, నీ జిందగీ ఎంత గరీబీతో కవాబు. దునియా మీది దుఃఖమంత దువా చేస్తే పోతాదంటూ, దునియా మీది దుఃఖమంత దువా చేస్తే పోతాదంటూ, అల్లా మీయను దలుసుకుంటూ ఆలు పిల్లల చదువుకుంటూ, నియాతెంత మంచిగుంటే అంత మంచిగైతాదంటూ, నారు పోసినోడే మనకు నీరు పోస్తాడంటూ నమ్మి, జన్నతు కోసం జన్నతు కోసం కలలే కంటూ ఓ భయ్యా, జన్నతు కోసం కలలే కంటూ ఓ భయ్యా, నీ బతుకు దోసకు ఈదుతుంటావు నా భయ్యా. సాయబో సాయబు నిన్నంటారు నవాబు, నీ జిందగీ ఎంత గరీబీతో కవాబు, నీ జిందగీ ఎంత గరీబీతో కవాబు. ఆడపిల్లల సల్వి అరైరి, మగ పిల్లగాల పనికి పంపిరి,
ఉర్దూ అరబీ వస్తే చాలు ఇంగ్లీష్ చదువులెందుకనిది ఉర్దూ అరబీ వస్తే చాలు ఇంగ్లీష్ చదువులెందుకనిది చదివినోళ్ళు బాగుపడిరి చదవక మీరు వెనుకబడిరి మోటారు గ్యారేజీ కార్ఖానల్లో హోటల్ ఫుట్పాత్ దందాలల్లో మోటారు గ్యారేజీ కార్ఖానల్లో హోటల్ ఫుట్పాత్ దందాలల్లో నీ బచ్పానంతా బర్బాదయ్యే ఓ భయ్యా నీ బచ్పానంతా బర్బాదయ్యే ఓ భయ్యా నీ బర్బాదీకి కారణమేందో చెప్పయ్యా సాయబో సాయబో నిన్నంటారు నవాబు నీ జిందగీ అంత గరీబీతో కవాబు నీ జిందగీ అంత గరీబీతో కవాబు చిన్న చితిక పరులు దప్ప చిల్లర మల్లర దందలు దప్ప చిన్న చితిక పరులు దప్ప చిల్లర మల్లర దందలు దప్ప ఐఏఎస్ ఐపీఎస్ చదివిన సాయబులందరుండు ఈ విషయాలు చర్చ రావాల్సిన అవసరం ఉన్నది. మైనార్టీల మీద చాలా కళ్ళ కట్టినట్టు మంచి పాట అన్న. మనతో మాట్లాడుతున్న మరొక కళ్ళ లైన్లు ఉన్నారు. హలో 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 అన్న నిసార్ అన్న నమస్తే అన్న లైన్ కట్ అయినట్టుంది. అంటే మీరు ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసుకుంటే కూడా కార్మిక సమస్యల మీద కూడా అనేక సందర్భాల్లో పాటలు రాసి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నదన్న. కార్మికుల మీద కూడా ఆర్టీసీ కార్మికులకు ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? ముఖ్యంగా మీరు చేసే వృత్తి కండక్టరు, ఆ కండక్టరు ఎట్లా బస్సులో నిలబడి చాలా గంటలు పనిచేయాలి కదా, ఎట్లుంటుంది అంటే చూడండి అరిట్రాక్ మీద ముళ్ళు పడ్డ కష్టమే అన్న. మనతో మాట్లాడుతున్న కారణ లైన్లు ఉన్నారు. హలో 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 అన్న నమస్తే, జై తెలంగాణ జై తెలంగాణ అన్న. అన్న ఏడుకెళ్ళి మాట్లాడుతున్నారు? అన్న నేను సైదాబాద్ ఏడుకొండలు అన్న, సైదాబాద్ కాలనీ ఆస్మాన్ గడ్ నుంచి ఏడుకొండలు. మంచిదన్న, మంచిది. నిసారన్నతో మాట్లాడు. ఓకే అన్న మాట్లాడు. అన్నయ్య నమస్కారం అన్నయ్య. అన్న నమస్తే. నమస్తేనే, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నమస్తే అన్నయ్య. చెప్పనా? మీ పాటలే వింటున్నా, ఇప్పుడు మీ పాటలే వింటున్నాము, బాగా పాడుతున్నారు పాటలు. థ్యాంక్ యూ అన్న. చూస్తా ఉన్నాము, ఇప్పుడు చాలా మంది మాట్లాడిండ్రు, ఇప్పుడు మన బ్రదర్స్ అందరు చాలా మంది మాట్లాడిండ్రు. మన ఎవరు ముస్లిం వాళ్ళ గురించి కూడా కొంచెం అన్యాయం చేస్తున్నారని చెప్పేసి. అవునా? ఆంధ్ర వాళ్ళు మొత్తం కొంచెం ఈ విధంగా మనలకు ఇబ్బంది పెడుతున్నారు. అవునా? కాబట్టి వాళ్ళకు తగిన విధంగా మనం తప్పనిసరిగా వాళ్ళకు తగిన విధంగా శాస్త్ర చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. మన తెలంగాణకు తప్పనిసరిగా తెలంగాణ రావాలి. తెలంగాణ బిడ్డలు ఇంత ముందుకు ఎవరైతే ఉన్నారో ఆత్మాహుతి చేస్తున్న వాళ్ళందరికీ మనందరి తరఫున వాళ్ళందరి తరఫున కూడా మనకు సాయం చేసి పెట్టి మనకి తెలంగాణ వచ్చినట్లయితే వాళ్లకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా దాని గురించి ఒక మంచి పాట మాకు వినిపిస్తే బాగుంటుందన్నా. వినిపిస్తానన్నా. మంచిదన్న, నమస్తే. మంచి సలహా ఇచ్చినందుకు మా టేనన్ తరఫున ధన్యవాదాలు అన్న. జై తెలంగాణ అన్న. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అయితే మాకు ఒక జాబ్ షూరిటీ, ఉద్యోగ భద్రత లేదు. మనం ఉదయం ఇంటికాంచి మనం కొలువుకి వస్తే మళ్ళీ మనం ఇంటి వరకు ఉద్యోగం ఉంటామా, ఉద్యోగం ఊడిపోతా అనే ఒక అపనమ్మకమైన కొలువు మాది అన్నట్టు. చూస్తే పేరు మాత్రం సర్కారు కొలువే. అరే మీకేందో ఆర్టీసీ కొలువు దుమ్దాం ఉంటుంది అని అనుకుంటారు, కానీ ప్రతి అనుక్షణం క్షణం భయం ఉంటుంది మా కొలువు. ఇలా వాళ్ళు చూసుకుంటే మేం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం, బస్సు నడిపేటోళ్ళమే బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం, బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం, బతుకులు బలి అవుతున్నా బస్సుల నడిపిస్తున్నాం, బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం, బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం, మా భుజాల బాడి మీదే ఆర్టీసీ నిలుసుంది, మా భుజాల బాడి మీదే ఆర్టీసీ నిలుచుంది, మా కాళ్ళ టైర్లతోనే ఆర్టీసీ నడుస్తుంది, మా కాళ్ళ టైర్లతోనే ఆర్టీసీ నడుస్తుంది, అరే మా నెత్తుర ఇంజన్ లో ఆయిల ఈ ఉడుకుతుంది, మా నెత్తుర ఇంజన్ లో ఆయిల ఈ ఉడుకుతుంది, అరే మాసమటే డీజలుగా బస్సు ఊపిరవుతుంది, మాసమటే డీజలుగా బస్సు ఊపిరవుతుంది, ఆ మానరాల శక్తితోనే ఆర్టీసీ ఉరుకుతుంది, మానరాల శక్తితోనే ఆర్టీసీ ఉరుకుతుంది, మెయింటెనెన్స్ మా బతుకి మెయింటెనెన్స్ కరువాయే, బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం, బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం. ఈ రకంగా ఇలా గ్యారేజ్ కార్మికుడు అన్న, ఒక వర్క్షాప్ కార్మికుడు ఇన్ని బాధపడుతున్నప్పుడు కానీ బస్సు మెయింటైన్ చేసేది మేమైతే కానీ వాళ్ళ బతుకు మాత్రం మెయింటెనెన్స్ లేకుండా అయిపోతున్నది. ఇవాళ బస్సులో నడిపించే డ్రైవర్ అన్నా నీకెన్ని బాధలే డ్రైవర్ అన్నా బస్సులో నడిపించే
అరే బస్సులో నడిపించే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా నీకెన్ని బాధలే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా బస్సును నడిపించే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా నీకెన్ని బాధలే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా అరే డ్యూటీ చెయ్యా నీవు డిపోల పోగానే డ్యూటీ చెయ్యా నీవు డిపోలో అరే డ్యూటీ చాటు కాడ సాలాము కొట్టాలి డ్యూటీ చాటు కాడ సాలాము కొట్టాలి అరే మంచి బస్సు కయ్యి చార్జు మెన్ను తోటి మంచి బస్సు కై చార్జ్ మెన్ను ఆ లాగు సీటు కాడ లాడాయి చెయ్యాలి లాగు సీటు కాడ లాగాలు చెయ్యాలి ఆడల్ల ఏమన్నా గడబిడా అయ్యిందా ఆడన్న ఏమన్నా గడబిడా అన్నా డ్యూటీల నీ బస్సు డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా దుకునమే పెట్టేనా డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా డ్యూటీలని బస్సు డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా దుకునమే పెట్టిన డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా అరే ఆర్టీసీ బస్ అంటే అధ్వాన్నమైపాయే ఆర్టీసీ బస్ అంటే అధ్వానమైపోయి అరే బకెట్ల బండితో బారాబర్ అయిపాయే బకెట్ల బండితో బారాబర్ అయిపోయి అరే ఎండాకాలం వస్తే వాటర్ బైలింగు ఎండాకాలం వస్తే వాటర్ రూపాయలు అయ్యా చలికాలం వచ్చిందా అద్దాలే ఉండవు చలికాలం వచ్చిందా అద్దాలే ఉండవు అన్నా వానకాలం వస్తే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా వానకాలం వస్తే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా వైపరే ఉండదే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా వానకాలం వస్తే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా వైపరే ఉండదు డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా అరే బస్సులో నడిపించే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా నీకెన్ని బాధలే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా బస్సును నడిపించే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా నీకెన్ని బాధలే డ్రైవర్ అన్నో డ్రైవర్ అన్నా ఆర్టీసీ అన్నకు డ్రైవర్ చాలా అన్ని డింగు లైట్లు ఉంటాయి రాత్రి పూట పోవాలి వైపరే ఉండదు వర్షంలో బస్సు నడిపియాలి ఆ వర్షాకాలం వచ్చింది అనుకో మొత్తం కిటికీలే ఉండయి బస్ అంతా గుడిస్తూనే ఉంటుంది ఎక్కిన వాళ్ళు ఏం రాబాయి లేని పోయి తిరుగుతూ ఉంటారు ఆయన డ్రైవర్ భరించాలి ఆర్టీసీ కార్మికుల మీద కూడా చాలా మంచి పాటలు పాడారన్న నిసార్ అన్నతోటి మరిన్ని పాటలు పాడే ముందు మరిన్ని తెలంగాణ పాటలు పాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అందాక మీరు చూస్తూనే ఉండ్రి తెలంగాణ ప్రజల బతుకొద్దాం TNN